నాడు దినాన మా అందరం కూడా కలవలేకపోయాం. మీ అందరికి కూడా స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు, వందనాలు. అయితే కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఈరోజు ముఖ్యంగా స్వాతంత్రాన్ని గురించి మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అప్పుడప్పుడు మనం వీటిని జ్ఞాపకం చేసుకోవడం మంచిది. దేశం పట్ల భక్తి, బాధ్యత మనం మర్చిపోకూడదు. సహజంగా స్కూల్ రోజుల్లో మాత్రమే ఇది చదివినంతకాలం గుర్తుపెట్టుకుంటాం, ఆ తర్వాత అంతే. మరి బడికి వెళ్ళిన పరిస్థితి ఏంటి? అస్సలు దేశం గురించి తెలిసే అవకాశాలే లేవు. కాబట్టి ఏదైనా మనకి బాధ్యత కలిగి ఉన్నాం కాబట్టి మనం కొన్ని విషయాలు ధ్యానం చేస్తూ దానికి అనుగుణంగా బైబిల్ చెప్తున్న కొన్ని గొప్ప సత్యాలను కూడా ధ్యానం చేద్దాం. చూడండి, మనకి స్వాతంత్రం రావడం అంత తేలిగ్గా ఏమీ జరిగిన పని కాదు. దీనికోసం ఎంతోమంది త్యాగం చేశారు, ఎంతోమంది ప్రాణాలు అర్పించారు, ఎంతోమంది చాలా చాలా కష్టాలు పడ్డారు, చాలా నష్టాలు పోయారు. సో ఇంతమంది కృషి చేస్తే కానీ స్వాతంత్రం రాలేదు. ఈరోజు ఆ యొక్క స్వాతంత్రాన్ని పురస్కరించుకొని మరి చాలామంది సంతోషంగా ఉన్నారు. ఎక్కడ చూసిన పిల్లల్లో సంతోషం, చాలామంది దేశభక్తి పరుల్లో సంతోషం, చాలా ఆనందం వ్యక్తమవుతూ ఉంది. అయితే ఒక బానిసత్వం నుంచి మనం విడుదల పొందాం, అక్కడికి బాగానే ఉంది. కానీ మరో బానిసత్వం కింద చిక్కుకుపోతున్నామన్న సంగతిని కూడా మనం గుర్తించాలి. దీనికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను బైబిల్ నుండి. ఐగుప్తులో నుంచి ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల పొంది స్వతంత్రులుగా వాళ్ళు అరణ్య యాత్ర ప్రయాణం చేశారు. ఎక్కడికి వెళ్ళడానికి? కానాను దేశానికి వెళ్ళడానికి. వీళ్ళు ఐగుప్తు నుంచి విడిపించబడి ఐగుప్తు బానిసత్వం నుంచి బయటపడి స్వేచ్ఛను స్వాతంత్రం పొందారు. కానీ విడిపించినటువంటి దేవుని ఉద్దేశాలను, విడిపించినటువంటి నాయకత్వం వహించి విడిపించినటువంటి మోషే యొక్క అడుగు జాడలో మాత్రం వాళ్ళు నడవలేకపోయారు. అందుకు మనకు తెలుసు, చాలామంది అరణ్యంలో మోషే మీద, దేవుని మీద తిరుగుబాటు చేసి చాలా నష్టపోయారు, నశించిపోయారన్న సంగతి. బహుశా ఇలాంటి వాస్తవపు గ్రంథాలను చదివి మరి జ్ఞానం పెంచుకున్న ఎంతోమంది మహాపితలు మరి వారు చాలా లోతుగా ఆలోచించి చెప్పిన కొన్ని మాటలు ఇప్పటికీ ప్రజల గుండెల్లో ఉన్నాయి. అలాంటి ఒక మాట నాకు కూడా బాగా గుర్తుంది. మన జాతిపిత మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర దినోత్సవాన్ని సంతోషంగా ఎంత గడుపుకున్నారో అంతే బాధతో ఇంకో మాట కూడా చెప్పారు. ఆయన హింసతో సంపాదించలేదు, కానీ అహింసతో, మంచితనంతో, ప్రేమతో స్వాతంత్రాన్ని తెచ్చుకోవాలని చాలా కృషి చేశారు ఆయన. చాలామంది చెప్తారు ఆయనకి ఇలాంటి ఒక ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఆయన కొత్త నిబంధన బైబిల్ గ్రంథాన్ని చాలా ఇష్టంగా చదివేవారు. అలా చదివిన తర్వాత క్రీస్తు బోధలు, క్రీస్తు యొక్క మార్గాలు ఆయన ఎంతో ప్రేరేపించాయి. అలాగా ఆయన శాంతియుతంగా ఎవరు ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా స్వాతంత్రాన్ని సంపాదించుకోవాలన్న ఒక కోణంలో
అహింసావాదిగా ఆయన పోరాటం చేశాడని. అలాంటి గొప్ప వ్యక్తి చెప్పిన ఒక గొప్ప మాట ఏంటంటే, స్వాతంత్రం వచ్చింది, చాలా సంతోషం. అయితే నిజమైన స్వాతంత్రం ఎప్పుడు మనం అనుభవిస్తాము అనంటే, అర్ధరాత్రి ఆడపిల్ల ధైర్యంగా రోడ్డు మీద నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిన రోజే నిజమైన స్వాతంత్రం మనకు వచ్చినట్టు అన్నాడు ఆయన. అంటే ఆయన ఏం ఆలోచించి చెప్పుంటారు? ఈ మాట ఆయన అనడానికి ఆయన ఎంత లోతుగా ఆలోచించాడో చూడండి. స్వాతంత్ర్యం అన్న పేరుతో ఎవరూ కూడా తప్పుదారిలో నడవకూడదు అని ఆయన ఉద్దేశం. స్వాతంత్ర్యం అన్న ఒక నినాదంతో, లేకపోతే పొందినటువంటి ఆ స్వేచ్ఛతో ఎవరు కూడా పాపపు మార్గంలో నడవకూడదు. అందరూ ఐకమత్యంగా ఉండాలి, దేశమంతా కలిసి ఉండాలి, దేశమంతా ప్రేమతో ఉండాలి. రకరకాలైన భాషలు, రకరకాలైన కులాలు, రకరకాలైన మతాలు, రకరకాలైనటువంటి జాతులు, ప్రాంతాలు, పద్ధతులు, ఆచారాలు ఎన్ని ఉన్నా దేశంలో ఉన్న వారందరూ కూడా, మనుషులందరూ ఒకటిగా ఉండాలన్నది ఆయన కోరిక. అందుకే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని గురజాడ అప్పారావు గారు చెప్పారు. సో ఇలాంటి వాళ్ళందరి హృదయంలో ఏముందంటే, స్వాతంత్ర్యం సంపాదించుకున్నాము ఓకే, కానీ దీన్ని సంతోషంగా సమాధానంగా అనుభవించాలన్న ఒక ఆలోచన వాళ్ళందరికీ ఉండేది. చాలా లోతుగా ఘాటుగా గాంధీ గారు చెప్పిన మాట ఇది. ఆడపిల్ల అర్ధరాత్రి తిరిగిన రోజున, చక్కగా ఇంటికి వెళ్ళిన రోజున అది నిజమైన స్వాతంత్ర్యం. కానీ ఈరోజు మనం చూస్తూ ఉన్న వార్తల్లో దేశానికి నడిబొడ్డుగా పిలువబడుతున్న రాజధాని ఢిల్లీలో అర్ధరాత్రి ఆడపిల్ల వెళితే ఇక ఇంటికి వెళ్ళదు, అంతే, అవుట్. మధ్యలోనే మానభంగం చేసి చంపేసే పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఒక 10 రోజుల క్రితం కేరళలో తమిళనాడులో జరిగిన ఒక సన్నివేశం, ఒక బాలిక మీద అత్యాచారం చేసి దారుణంగా, అంటే ఎవరికైనా చెప్పేస్తుందేమో అని ఏదో ఆవేశంలో చేశాడు, తప్పు చేశాడు. తర్వాత ఆయన భయం వచ్చేసింది, ఇలా జరిగిందని ఎవరికన్నా చెప్పేస్తే నన్ను చంపేస్తారు ఊరోళ్ళని, దారుణంగా తలకి చెతకొట్టి చంపేశాడు. అయితే ఆయనకి దొరికిపోయాడు, 14 సంవత్సరాలు జైలు శిక్ష వేశారు అనుకోండి. అంటే పెద్దలు మహానుభావులు ఏం కోరుకున్నారంటే, మనం భౌతికంగా స్వాతంత్రం పొందాం, కానీ మానసికంగా స్వాతంత్రం మనలోకి రాలేదు, అది రావాలి. మనిషి గౌరవించుకొని, ప్రేమించుకొని, మానవత్వపు విలువలు నిలుపుకునేటువంటి ఆ యొక్క భావజాలాలు రావాలి. అప్పుడే ఎవరికి ఎవరు కీడు చేసుకోరు, ఎవరిని ఎవరు అమర్యాదగా చూడరు, ఒకరినొకరు గౌరవించుకుంటారు, ఒకరి సహాయం ఒకరు పొందుకుంటారు. ఇలా ఉండడం వలన దేశం ఎలా ఉంటుందంట, ఐక్యమత్యతో ఉండడం వలన దేశం బలంగా ఉంటుంది, బలంగా ఎదుగుద్ది. సో ఈ విషయంలో మరి వాళ్ళు కోరుకున్నట్టుగా నిజమే, మరి స్వాతంత్ర్యం అనేది భౌతికంగా మనకు వచ్చింది, కానీ మానసికంగా పాపమనే కాడి కింద ఉన్న వ్యక్తులకి ఎవరు స్వేచ్ఛనిస్తారు, ఎవరు విడిపిస్తారు, ఎవరు విడుదల చేస్తారు, ఎవరు స్వాతంత్రాన్ని ఇస్తారు అన్నది రకరకాల ప్రశ్నలకి సమాధానాలు ఎన్నున్నా చాలామంది హృదయాల్లో ఆలోచన మాత్రం ప్రశ్నగానే మిగిలిపోయింది. అయితే నాకు అనిపించింది మనకు ఆ పరిస్థితి లేదు, ఎందుకంటే మనకు ఒక స్పష్టమైనటువంటి వివరణ దేవుడు మనకి ఇచ్చేసాడు. ఏంటో ఒకసారి మనం చదువుదాం. యోహాను గారు రాసిన సువార్తలో 8వ అధ్యాయం 34వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. అది చాలా, పాపము చేయు ప్రతివాడు పాపమునకు
దాసుడు. కొన్ని సంవత్సరాలుగా మన మీద పరిపాలన చేసిన బ్రిటిష్ వాళ్ళకి మనం దాసులుగా ఉన్నామేమో. మన సంపదలు దోచుకున్నారు, మన కష్టాన్ని దోచుకున్నారు, మన ఆదాయాన్ని దోచుకున్నారు, మన సిరి సంపదలన్నీ కూడా వాళ్ళు దోచుకున్నారు. మనల్ని బానిసలుగా చూశారు మన దేశాన్ని. ఎటకేలకు మొత్తానికి మహానుభావులు చదువుకొని, చదువు ద్వారా జ్ఞానం సంపాదించుకొని పోరాడి మొత్తానికి స్వాతంత్ర్యం తెచ్చుకున్నాం. కానీ మానసికంగా స్వాతంత్ర్యం లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా లేదు. ఆటోలు దొరకలేదంటే ఆడపిల్లలు కంగారు పడిపోయే పరిస్థితి, 9 దాటిందంటే గాబరా పడిపోయే పరిస్థితి, బస్సు మిస్ అయిందంటే బస్ స్టాండింగ్లో ఒక ఆడపిల్ల రాత్రి పబ్లిక్ బస్ స్టాండ్లో ఉండాలన్నా భయంతో ఉన్న పరిస్థితి, ట్రైన్ మిస్ అయితే రైల్వే స్టేషన్లో ఇంకో ట్రైన్ కోసం ఓ పూటంతా ఎదురు చూడాలంటే ఒక ఆందోళనకరమైన పరిస్థితి. ఆడపిల్లలనే కాదు, మగపిల్లలు కూడా ఏదైనా ఒక వ్యాపారానికి వెళ్తున్న ఆయనకి భయం, ఎవడు దొంగతనం చేస్తాడో అని. ఒక బిజినెస్ పని మీద డబ్బులు తీసుకుని వెళ్తున్న భయం, ఎవడు కొట్టి చంపేస్తాడో అని, ఎవడు బ్యాగులు లాక్కి వెళ్ళిపోతాడో అని. చక్కగా సంపాదించుకున్న ఏ వస్తువు అని మెడలో వేసుకుని వెళ్తాకి భయం, ఎవడు తెంపుకుపోతాడో అని. ₹1 బ్యాంకులో దాచుకుంటే ఏ సైబర్ నాడగాడు ఫోన్ చేసి మీ అకౌంట్ నెంబర్ చెప్పండి, ఓటీపీ చెప్పండి అని డబ్బులు దొంగతనం చేసేస్తాడేమో భయం. ఇవాళ సంపాదించుకోవడం ఎంత కష్టపడి సంపాదించుకోవడం, దాచుకోవడానికి భయం వేస్తుంది. బ్యాంకులో ఉన్న సేఫ్టీ అనుకున్నాం కానీ అది భయం వేస్తూ ఉంది. నాకు నేను ఒక ఆయన చెప్తున్నాడు, అసలు తెలియని ఫోన్ నెంబర్లు ఏమీ తీయట్లేదయ్యా నేను అన్నాడు. ఎందుకంటే రిటైర్డ్ అయ్యాక నా డబ్బులు నాకు వచ్చి, ఆ డబ్బులన్నీ బ్యాంకులో ఉన్నాయి. నేను కష్టపడి ఇన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసి సంపాదించుకున్న డబ్బులు అయ్యి ఎవడు ఫోన్ చేసి ఏమి ఎత్తుకుపోతాడని భయం వేసి అసలు తెలియని ఫోన్ నెంబర్లో తీయట్లేదు. నాకు తెలిసిన వాళ్ళైతేనే చూస్తాను, నేను తీస్తాను అంతే అంటాడు. భయం. ఈరోజు మనిషి స్వేచ్ఛగా సంతోషంగా తన కష్టాన్ని తను దాచుకొని తినే పరిస్థితి లేదు, భయం. నీకు రకరకాల వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఎవడెప్పుడు దోచుకెళ్ళిపోతాడో తెలియదు, భయం. స్వాతంత్రం మనం పొందాం భౌతికంగా, కానీ మానసికంగా మనుషులు ఏముంది? ఒక భయం ఉంది. దీనికి యేసుప్రభువు వారు చెప్తున్న ఒక సమాధానం ఏంటంటే, ఇది మనుషులందరూ కూడా పాపమని దాస్యం కింద ఉన్నారు. మరి ఎలాగే మానసికమైనటువంటి పరిస్థితి నుంచి, దాస్యత్వం నుంచి ఎలా మనం విడుదల పొందుతాం, ఎవరు మనల్ని విడిపిస్తారు అంటే అక్కడ మనం చూద్దాం. 35వ వచనం చదవండి ఒకసారి. 36 చదవండి. కుమారుడు మిమ్ములను స్వతంత్రులుగా చేసినది మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. అది ఎవరు చేయాలి అంటే, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయాలి. దేని నుంచి? ఆధ్యాత్మికమైన బానిసత్వం నుంచి, పాపమనే బానిసత్వం నుంచి, మానసిక బానిసత్వం నుంచి ఎవరు మనలను స్వతంత్రులుగా చేయగలిగిన వారంటే, కుమారుడైన యేసుక్రీస్తే మిమ్మల్ని స్వతంత్రులుగా చేయగలడు అని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఆయన అందుకొరకే మానసికంగా మనల్ని స్వతంత్రులు చేయడానికి ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. ఆ రోజుల్లో యూదులకి ఇది అర్థం కాక ఆయన్ని, యేసుప్రభుని చాలా బాధ పెట్టారు, లేదా ఆయన తృణీకరించారు, ఆయన్ని చాలా హింస పెట్టారు. వాళ్ళు ఏమనుకున్నారంటే, మనతో పాటు వచ్చి యుద్ధాలు చేస్తాడేమో, కత్తులు పట్టుకుంటాడేమో, రోమా ప్రభుత్వం మీద దాడి చేస్తాడేమో, వాళ్ళందరినీ నాశనం చేస్తాడేమో, రక్తపాతం చేస్తాడేమో అని వీళ్ళందరూ ఆశపడ్డారు. ఈయనేమో రక్తపాతం కాదు, ప్రేమపాతం చేశాడు. ఈయన శత్రువుని క్షమించమంటాడు, వాళ్ళ కోసం ప్రార్థన చేయమంటాడు. ఆయన ఇలా చేస్తూ ఉంటే వాళ్ళకి అస్సలు నచ్చలేదు. అబ్బే అస్సలు నువ్వు మా యూదుడివే కాదు, అసలు మేము కోరుకున్న మెసేజే కాదు, మేము ఆశించిన వ్యక్తివే కాదు,
అసలు నీలో అలాంటి పోలికే కనపట్టలేదని ఆయన్ని తృణీకరించారు యోధులు. కానీ ఆయన ఎక్కడి నుంచి స్వాతంత్ర్యం, రోమా ప్రభుత్వం నుంచి కాదు స్వాతంత్ర్యం ఇవ్వాలనుకుని వచ్చింది ఆయన మానసికంగా మనిషి పాపం నుంచి స్వాతంత్ర్యం పొందాలని ఆయన వారికి ప్రకటించాడు. అందుకని చాలా బాధపడ్డాడు. యూదులు ఎవరూ కూడా ఆయన మాటలు పట్టించుకోలేదు, పెడచెవిని పెట్టారు. ఆయన పాపిని క్షమించడం వాళ్ళకి నచ్చలేదు, పాపిని బాగు చేయడం వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళతో మాట్లాడటం వాళ్ళకి నచ్చలేదు. ఇంకా చాలా నిందలేశారు. ఈయన పాపుల ఇంటికి వెళ్తున్నాడు, సిగ్గు శరం లేకుండా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళొచ్చా అని యేసు ప్రభు మీద నిందలు మోపారు ఆనాటి యూదులు. నీకే పోయే కాలం వచ్చింది, వాళ్ళ ఇళ్ళకి వెళ్తాను, నీకే పోయే కాలం వచ్చింది, ఆ ఊరికి వెళ్తున్నావు నువ్వు, అసలు ఆ ఊరేళ్ళ మన నడవం, ఆ ఊరు వైపే నడవం, నువ్వు ఎందుకు నడుస్తున్నావు అని యేసు ప్రభు మీద చాలా ఆయన అన్నాడు. నాకు అందరూ ఒకటే, అందరూ నా పిల్లలే, నేను అందరినీ కలుపుకోవడానికే వచ్చానని ఆయన ఎంత చెప్పినా ఆయన్ని కోరుకోలేదు. కాబట్టి ఆయన చూడండి ఏం చెప్తా ఉన్నాడు. ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో పౌలు స్పష్టంగా ఈ విషయాన్ని రాశాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట చాలు, ఒకసారి మళ్ళీ మనం చదువుదాం. ప్రియులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అది దేవుడు ఎందుకు పిలుచుకుంటున్నాడంటే, ఎందుకు రక్షించుకుంటున్నాడంటే, ఎందుకు క్షమిస్తున్నాడంటే, ఎందుకు ఆయన శిలువ పైన మరణం ద్వారా అనేక మంది పాపాలను తుడిచిపెట్టడానికి త్యాగం చేశాడంటే, స్వతంత్రులుగా ఉండడానికి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. అయితే ఒక మాట అంటున్నాడు పౌలు, ఆ స్వతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ గలవారై ఒకరికొకడు దాసులో ఉండండి అంటున్నాడు. ఈ స్వతంత్రాన్ని మీరు హేతువు చేసుకొని మీ ఇష్టం వచ్చినట్టుగా ఉండడానికి కాదు, అది ఒకరినొకరికి గౌరవించుకుంటూ ఒకరికొకరికి దాసులై సేవ చేసుకోవాలని ఆయన కోరిక. చాలామంది ఈ స్వతంత్రాన్ని హేతువు చేసుకుంటున్నారు. అదే నేను ఆ రోజు వాళ్ళు పెద్దలు బాధపడింది అదే. ఈరోజు మనం ప్రత్యక్షంగా మన పరిస్థితులు చూస్తుంది, కళ్ళతో చూస్తుంది, వార్తలు వింటుంది, చదువుతుంది కూడా అదే. ఎక్కడ చూసిన అక్రమం, ఎక్కడ చూసిన లంచగొండితనం, ఏ పని 5 రూపాయలు లేకపోతే, నీతిగా పనిచేసేవాళ్ళు తక్కువ, యథార్థంగా పనిచేసేవాళ్ళు ఆఫీసుల్లో తక్కువగా ఉన్నారు. అన్నీ ఒక పేరుని చెప్పకూడదు కానీ అన్ని డిపార్ట్మెంట్ల్లో కూడా అవినీతి ఉంది, అక్రమం ఉంది, అన్యాయం ఉంది. ఎక్కడో పాపం ఒకళ్ళిద్దరు ఉన్నా వాళ్ళు కుదురుగా ఉండనివ్వట్లేదు, వాళ్ళు వేరే చోటకి పంపించేస్తూ ఉన్నారు. మంచివారిని దగ్గరలో ఉండనివ్వట్లేదు. ఇలాంటి మనం ఎన్ని చూస్తూ ఉన్నాము. కాబట్టి వీటన్నిటి నుంచి కూడా విడిపించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అందుకే మిమ్మల్ని మీరు ఈ విషయాన్ని, అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకరు దాసులుగా ఉండండి. స్వాతంత్రాన్ని శరీర క్రియలకు హేతుగా చేసుకోకూడదు. చట్టం తెలుసు కదా అని చట్టం దేనికి మనం వాడుకోవాలి? న్యాయం కోసం వాడుకోవాలి. కానీ చట్టం దేనికోసం వాడుకుంటున్నారు? చట్టాన్ని తప్పించుకోవడానికి కూడా వాడుకుంటున్నారు, తప్పు చేయడానికి వాడుకుంటున్నారు, శిక్ష నుంచి పక్కకి వెళ్ళడానికి వాడుకుంటున్నారు, ఎదుగుతున్నారు. దాంట్లో కూడా డబ్బులు ఇస్తే చాలు, వాళ్ళు ఎదిగించి దాని పిల్లిని బిమ్మిరి చేసేసి ఏం చేస్తున్నారు? కేసు కొట్టేస్తున్నారు. న్యాయం జరుగుద్దని సగటు బాధితుడు వెళ్తూ ఉంటే న్యాయం జరగట్లేదు సరికదా, అన్యాయం జరుగుతుంది. ఇవాళ కొన్ని విషయాలకి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే ఉన్న డబ్బులన్నీ పోతాయి, పోతే పోనండి మా కర్మ, మా తలరాత, మేమే పాపం చేసుకున్నాం, లేకపోతే మా దేవుడు ఎందుకు మమ్మల్ని దేవుడు ఇలా చూశాడు,
ఈ కష్టం ఈ నష్టం భరిస్తామండి అనేవాళ్ళు, కానీ మాకు న్యాయం జరుగుద్దని సంతోషంగా వెళ్ళేవాళ్ళు ఎవరు లేరు. ఇంకా కొన్ని చోట్లకి వెళ్ళాలంటే కొంతమందికి భయం. అంతెందుకు పోలీస్ స్టేషన్ అంటే ఎవరైనా సరదాగా వెళ్తారా? నేను చాలామందికి సలహాలు ఇచ్చేవాడిని, ఏమండి మీరేం భయపడమాకండి, వెళ్ళండి, అక్కడ ఏం అనరండి, మీరు వెళ్ళి ముందు చెప్పండి అంటే, బాబు మేము వెళ్ళమయ్యా, ఎందుకు పోతే పోయి, ఎందుకు వచ్చేసింది ఆ భయం? పెద్ద హాస్పిటల్కి వెళ్ళండి అంటే భయం. చెప్తున్నా ఊరికినే. కానీ మనం అనుకున్నంత భయపడక్కర్లా. ఉన్నారు నీతిగా చేసేవాళ్ళు, ఉన్నారు నిజాయితీగా ఉండేవాళ్ళు ఉన్నారు, కానీ మనం ప్రయత్నం చేయాలిగా. కానీ మనుషుల్లో ఏం ఉండిపోయింది అంటే భయం ఉంది. భయం ఉండిపోయింది, పాపం అనే భయం ఉండిపోయింది, మోసం అనే భయం ఉండిపోయింది, ఘోరం, నేరం, అన్యాయం, అక్రమం, ఈ భయం ఉండిపోయింది. అందుకే చాలా చక్కటి మాట పౌలు చాలా అద్భుతంగా రాసిన మాట. ఈ మాట ఏమని, ప్రియులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి, అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారు ఒకరికొకరు చక్కగా సేవ చేసుకుంటూ దాసులుగా మీరు ఉండాలి అన్న సంగతిని తెలియజేస్తూ వచ్చాడు. సో ఇక దాన్ని బట్టి ఇక చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఈరోజు నేను ముగించే ముందు ఈ మొదటి వర్తమానాన్ని, మన దేశం పట్ల మనం కలిగి ఉండవలసిన కొన్ని బాధ్యతలు కూడా బైబిల్ మనకు చెప్పింది. ఏంటి ఆ విషయాలు అంటే, దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో మీరు రాసేసుకోండి, డిఫరెన్స్ తీయలేకపోయినా, దినవృత్తాంతాలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చూస్తే, మనం అందరం కూడా మన దేశం కొరకు ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అసలు ఒక్కరోజైనా ఎప్పుడైనా రక్షణ పొందాక మన దేశం కోసం ఉపవాసం ఉన్నాం మనం? ఇక మన ఉపవాస ప్రార్థన దేనికి ఉన్నాం మనకు తెలుసది. ఎన్ని సంవత్సరాలకి ఒక్కసారైనా అయ్యో నా దేశం కోసం నేను ఉపవాసం ఉండాలి, నా దేశం బాగుండాలని ప్రార్థన చేయాలని ఒక్కరోజు కూడా మనం ఉపవాసం లేదు. కనీసం మనమైనా చేస్తున్నాం కొంతవరకు దేశం కొరకు, పరిస్థితుల కొరకు, మంచిది. కానీ దేశం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. రెండవది, తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి. మన పై అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి. అధికారుల మీద తిరగబడతాం కాదు, వాళ్ళు అట్ట చేశారు అని కాదు. ఏమో ఆయనకి పైన ఇంకేం ఒత్తిడి ఉందో, ఎందుకు అట్ట చేశాడో, లేకపోతే మనసు మంచిది కాదు అనుకోండి, అయితే మనం ఏం చేయగలిగి ఉండాలి? అయ్యా మనసు మార్చని ప్రార్థన చేయగలిగి ఉండాలి. సో అధికారుల కోసం ప్రార్థన చేయాలి. మనం ఏంటంటే బాధ కలుగుద్ది. ఒక రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలన్నా, ఇంకో ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఒక బ్యాంక్కి వెళ్ళాలన్నా వాళ్ళు పట్టించుకోరు అని అనుకుంటాం. సో జ్ఞాపకం చేసుకోండి, మీకు ఎవరు ఏ డిపార్ట్మెంట్ కష్టంగా అనిపించినా మీరు ఆ కష్టం పెట్టుకోకుండా వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. మూడవదిగా రోమాపత్రిక 13వ అధ్యాయం 1వ వచనం ప్రకారం, రోమాపత్రిక 13వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా, ప్రతి వాడు పై అధికారికి లోబడి ఉండాలి. కొద్దిగా తగ్గించినాను, అందరు బాగుంది. ప్రతి వాడు కూడా పై అధికారికి లోబడి ఉండాలి. అది మంచోడో చెడ్డోడో, మూర్ఖుడు, లేకపోతే కావాలని మన మీద ఏమన్నా నెపం వేస్తున్నాడో, సో అదంతా దేవుడు చూసుకుంటాడు. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం కాబట్టి, ఏదో అంటారు కదా, ఈ మధ్య బాగా ట్రోల్ అవుతున్న ఒక మాట ఏంటంటే, కర్మ అంట ఎవరిని వదిలిపెట్టదంట. ఏమంటారు? కర్మఫలమా ఏమంటారు? కర్మఫలము ఎవరిని వదిలిపెట్టదంట. ఈ మధ్య బాగా ట్రోల్ అవుతున్న విషయం అది. సో నాకు దాని గురించి పెద్దగా తెలియదు. అంటే మనిషికి ఒక విషయం అర్థమవుతుంది, ఓర్చుకుంటున్నాడు మనిషి, సహిస్తున్నాడు మనిషి, బాధను, కష్టాన్ని, అన్యాయాన్ని ఓర్చుకుంటూ చివరికి ఒకటి నమ్ముతున్నాడు, ఏంటంటే కర్మఫలం అనేది ఎప్పటికీ ఎవరిని వదిలిపెట్టదని. సో అది సంగతి తర్వాత. మనమైతే పై అధికారులకి లోబడి ఉండాలి అన్నది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మనకు బైబిల్ నేర్పుతున్న విషయాలు ఇవి. అలాగే యోహాను సువార్త 17వ అధ్యాయం
21-22 వచనాలు. యోహాను సువార్త 17వ అధ్యాయం 21-22 వచనాల్లో చూస్తే ఐక్యత కలిగి ఉండాలని దేవుడు చెప్తాడు. దేశం ఐక్యతగా ఉండాలంటే ముందు కుటుంబం ఐక్యతగా ఉండాలి, తర్వాత రక్త సంబంధాల ఐక్యతగా ఉండాలి, సంఘం ఐక్యతగా ఉండాలి, గ్రామం ఐక్యతగా ఉండాలి, ఇలా తర్వాత పంచాయతీ ఐక్యతగా ఉండాలి, పట్టణం ఐక్యతగా ఉండాలి, జిల్లా రాష్ట్రం గట్ట వస్తుంది. కాబట్టి దేవుడు మాకు నేర్పిస్తున్నాడు ఐక్యతగా ఉండాలని. తర్వాత సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వచనంలో చూస్తాం, నీతిగా ఉండాలి. నీతిగా ఉంటే ఏం జరుగుద్దంట? ఆ దేశ ప్రజలకు ఘనత కలుగుద్ది. ఏ దేశంలో నీతి పరిపాలన జరుగుద్దో ఆ దేశ ప్రజలు గొప్ప ఘనతను సాధిస్తారంట. ఇది మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే ఒలింపిక్స్ గేమ్స్ ఉంటాయి, ఒలింపిక్స్ క్రీడలు ఉంటాయి. అది 5 సంవత్సరాలకు ఒకసారా, అంతే కదా, 5 సంవత్సరాలకు ఒకసారి అనుకుంటా ఒలింపిక్స్ గేమ్స్ జరుగుతాయి ప్రపంచవ్యాప్తంగా. నేను ఎప్పుడు ఒకసారి విన్నాను, ఒక దేశం వాళ్ళకి ఎక్కువ వచ్చేసినాయి మెడల్స్, ఎక్కువ మెడల్స్ ఒక దేశం వాళ్ళు కొట్టుకెళ్ళిపోయారంట, బంగారు పథకాలు. ఆ రోజుల్లో అది భలే ఆశ్చర్యకరమైన వార్త. నేనేమంటున్నానంటే, ఎందుకు ఆ విషయం గుర్తు చేస్తానంటే, ఏ దేశంలో నీతి పరిపాలన ఉంటుందో ఆ దేశంలో ప్రజలు ప్రపంచంలోనే గొప్పవాళ్ళు అవుతారు. సో మన దేశం ప్రపంచంలోనే గొప్ప దేశంగా మన దేశం ఉండాలంటే, ప్రపంచంలోనే ఉన్నతమైన దేశంగా మన దేశం ఉండాలంటే, ప్రపంచంలోనే అత్యధికంగా సమృద్ధి కలిగిన దేశంగా మన దేశం ఉండాలంటే, మన దేశంలో ఎలాంటి పరిపాలన ఉండాలి? నీతి పరిపాలన ఉండాలి. అందుకొరకు మనం ప్రార్థన చేయాలి, అయ్యా మా దేశాన్ని ప్రభా నీతి పరిపాలన జరిగేలాగున సహాయం చేయండి. అందుకు ప్రధానమంత్రి గారితోనైనా మంచి మనసు ఉండి, రాష్ట్ర ముఖ్యమంత్రికి మంచి మనసు ఇచ్చిండి అని ఇలా నాయకులందరి కోసం కూడా మనం ప్రార్థించాలి. చివరిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూస్తే, దేవుని ఆత్మను మనం ఆహ్వానించాలి. ఎందుకంటే ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును అని రాయబడింది. దేవుని ఆత్మను మనం ఆహ్వానించాలి. ఎక్కడ దేవుని ఆత్మ ఉంటుందో అక్కడ ఏముంటుంది? స్వాతంత్ర్యం ఉంటుంది. కాబట్టి మన దేశంలో దేవుని ఆత్మ ఉండాలి అని మనం ప్రార్థించాలి. అయ్యా మా దేశాన్ని రక్షించు, మా దేశాన్ని కాపాడు, మా దేశంలోనైనా అద్భుతమైన పంటలు పండే నేలలు ఉన్నాయి. ఇక్కడి నుంచి చాలా ఎక్స్పోర్ట్ వెళ్ళిపోతున్నాయి. మేము తినలేకపోతున్నాం మంచి తిండి, కానీ మా దేశంలో పండే తిండి అంతా కూడా బయటకు అమ్ముకుంటున్నారు. మాకేమన్నీ నాసి రకమే దొరుకుతున్నాయి, చూసారా? కాబట్టి మా దేశాన్ని దేవా రక్షించు. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో ఆ ప్రాంతం రక్షింపబడుతుంది. అందుకే ప్రతి గ్రామంలో తండ్రి నీ ఆత్మ ఉండాలి, ప్రతి గ్రామంలో నిన్ను ప్రార్థించేవారు ఉండాలి, మా దేశం నలుమూలలా నిన్ను ప్రార్థించేవారు ఉండాలి, మా దేశం ప్రతి రాష్ట్రంలో నిన్ను ప్రార్థించేవారు ఉండాలి. కొన్ని రాష్ట్రాల్లో ఇష్టం లేదు, వ్యతిరేకత వస్తూ ఉంది, అయినా ఆ రాష్ట్రం బాగుండాలని మనం ప్రార్థించేయాలి. ఛత్తీస్గఢ్ బాగుండాలి, ఒరిస్సా బాగుండాలి, బీహార్ బాగుండాలి, ఇలాంటి కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. వాళ్ళకి అంతగా ఇష్టం లేదు, ప్రభు అంటే ఇష్టం లేదు, అయినా సరే దేశంలో అది కూడా ఒక భాగమేగా ఆ రాష్ట్రం. మణిపూర్ బాగుండాలి. దేవా మా రాష్ట్రాలు బాగుండాలంటే నీ ఆత్మ అక్కడికి రావాలి నాయన. నీ ఆత్మ దిగి రావాలి ప్రభా, నీ ఆత్మ స్థలానికి దిగి రావాలి ప్రభా. అప్పుడు ఆ రాష్ట్రాలన్నీ కూడా కరువు లేకుండా బాగుంటాయి నాయన, అన్యాయం లేకుండా బాగుంటాయి, అక్రమాలు లేకుండా బాగుంటాయి. ఒకరినొకరు దోచుకోవడం, దొంగతనాలు, సైబర్ నేరగాళ్ళు, హత్యలు, మానభంగాలు ఇలాంటివి లేకుండా ఉంటాయి. అందుకొరకు మనం ప్రార్థించాలి. మొత్తంగా నేను ఈ పూట మనం ఆరాధించడానికి ఒక మాటని మీకు గుర్తు చేస్తాను, లేకపోతే మనం ఆరాధించడానికి ప్రేరేపించబడలేము. ఏమిటా మాట అంటే, యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనం చూస్తున్నాం. కుమారుడు మిమ్ములను
ఒకసారి చదివి ఒకసారి చదువుదామా? చూడండి, కళ్ళతో ఆ మాట చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనం. కుమారుడు మిమ్ములను స్వతంత్రులుగా చేసిన యెడల నీవు నిజముగా స్వతంత్రుడై ఉండు. చప్పట్లు కొట్టండి. సో ఈ మాట మనసులో పెట్టుకుందాం. కుమారుడు మనం స్వతంత్రులుగా చేస్తేనే తప్ప మనం నిజమైన స్వాతంత్ర్యం పొందలేము. మన దేశ నాయకులు పెద్దలు కష్టపడ్డారు. బ్రిటిష్ వారి చేతిలోంచి మన దేశాన్ని ఎలాగైనా సాధించుకున్నారు. భౌతికంగా మన స్వాతంత్ర్యం సంపాదించుకున్నాం, కానీ మానసికంగా ఆధ్యాత్మికంగా పాపం అనే కాడి కింద నుంచి స్వాతంత్రాన్ని ఇంకా సంపాదించుకోలేదు. ఎందుకంటే ఇంకా ఆడపిల్ల అర్ధరాత్రి తిరిగే వాతావరణం రాలేదు కాబట్టి. సో మనం అది ఎవరి చేతిలో ఉందని మనకు అర్థమవుతుందంటే వ్యక్తిగతంగా అది మన ప్రభు వల్లనే సాధ్యం. దేవుని ఆత్మ దిగిరావడం వల్లనే సాధ్యం. ప్రభువే ఈ మనుషుల్లో ఉన్న ఈ పాపపు ఆలోచన నుంచి తొలగించగలిగిన శక్తి కలిగిన వాడు దేవుడే అని మనం నమ్ముతున్నాం కనుక ఒక పాపిని, ఒక దొంగని, ఒక దుర్మార్గుని, ఒక దోపిడీగాని, ఒక మూర్ఖుని, ఒక వ్యభిచారిని, లేకపోతే ఒక భయంకరమైన నక్సలైట్ని కూడా మార్చగలిగిన వాడు యేసే అని మనం నమ్ముతున్నాం కనుక ఆ నమ్మకాన్ని బట్టి మనకున్న ఆధారం దేవుడి వాక్యం ద్వారా మనం ప్రోత్సహిస్తున్నాడు. కుమారుడు ఎవరిని స్వతంత్రులుగా చేస్తారో వాళ్ళకే నిజమైన స్వాతంత్ర్యం వస్తుందని. దేవా, మా దేశానికి స్వాతంత్ర్యం దయచేయని, మా దేశ ప్రజలని పాప నుండి రక్షించమని మనం వేడుకుందాం. మన ప్రభు మనలను పాపపు బానిసత్వం నుంచి స్వతంత్రులుగా చేయవాడు. చప్పట్లు పట్టండి. అందుని బట్టి మనందరం లేచి నిలబడి ఆ దేవాదేవుడు యేసయ్యకి మనం స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకప్పుడు చీకట్లో ఉన్న మనల్ని కూడా ఆయన ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలుచుకున్నాడు. పాపంలో ఉన్న మనల్ని స్వతంత్రులుగా అయినా చేసుకున్నాడు. చీకట్లో ఉన్న మనల్ని వెలుగులోనికైనా నడిపించుకున్నాడు. అందుని బట్టి ఆయనకి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం.